నమస్తే అస్సలం వాలేకుమ్. మై నేమ్ ఇస్ సైయద్ అబ్బాస్ అలీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అబ్బాస్ అలీ వ్లాగ్స్. సో క్యాబ్ వచ్చేసింది అనమాట. మనం క్యాబ్లో ఇప్పుడు వెళ్తున్నాం. డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతాం. ఎయిర్పోర్ట్ ల్యాండ్ అవగానే అక్కడ మనకి చాలా రకాలమైన చూడడానికి చాలా స్పేసెస్ ఉన్నాయన్నమాట. సో కమ్ విత్ ద క్యాబ్, ఐ విల్ షో యూ హౌ ఇట్ ఈస్. సో క్యాబ్ వచ్చింది అనమాట. హాయ్ హాయ్. అనమాట లోపల హైదరాబాద్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోపల రాగానే మీరు ఇలా ఉండిద్ది యాక్చువల్లీ. సో ఇక్కడ చూస్తే కొన్ని ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే నార్మల్గా ఫుడ్ కోర్ట్స్ అయితే అన్నీ ఉన్నాయన్నమాట. సో మామూలుగా మీ లోపల ఫోన్లో కూడా టికెట్ వచ్చిద్ది, బట్ ఇక్కడ మీకు బై హ్యాండ్ టికెట్ రావాలంటే మీరు ఇక్కడ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు ఇండిగోలో చేసుకోవచ్చు. అండ్ పిఎన్ఆర్ నెంబర్ కొడితే డైరెక్ట్గా ఆ నెంబర్ వస్తుందన్నమాట. ఇందులో ఒక టికెట్ లాగా జస్ట్ ఫర్ టు బీ సేఫ్, జస్ట్ ఇన్ కేస్. సో పాస్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. సో అక్కడ మేము బుక్ చేసుకోవచ్చు. సో అలా ప్రింట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్లీ ప్రింట్ చేసుకుంటే మంచిది, ఎందుకంటే ప్రింట్ చేసుకుంటే మీ చేతిలో ఉండిద్ది కాబట్టి. సో మనకి గేట్ నెంబర్ 8 అంట. సో ఎంట్రీ నెంబర్ 8 ఇది, ఎంట్రీ నెంబర్ 6 and 7. సో వీ హ్యావ్ టు గో టు ద ఎంట్రీ నెంబర్ 8 అనమాట. సో వీఆర్ గోయింగ్ టు ద ఎంట్రీ నెంబర్ 8 వేర్ యాజ్ ఎవ్రీథింగ్ విల్ బీ సెట్ బై దెమ్ అనమాట. లగేజ్ ఏంటి, ఎంత తీసుకోవాలి, ఎంత, ఎవ్రీథింగ్ దెర్ విల్ టెల్. అండ్ ఐ విల్ టెల్ యూ గైస్ టు ప్రింట్ దిస్ బికాజ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ ఫోన్లో కూడా ఉంటుంది, ఫోన్లో కూడా చూపించవచ్చు, బట్ జస్ట్ ఇన్ కేస్ యూ హ్యావ్ టు ప్రింట్ దిస్ ఆల్సో. అందుకే తొందరగా రావాలంటారు ఎయిర్పోర్ట్కి. సో చూసి, సో అక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడ మొత్తం బ్యాగ్స్ మొత్తం చెక్ చేస్తూ ఉంటారనమాట. వెరీ స్ట్రిక్ట్లీ బ్యాగ్స్ మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. లోపల ఏది మెటల్ వెళ్ళకూడదు. సో అన్ని బ్యాగ్స్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను మొత్తం ఫైనల్ స్టెప్కి వచ్చాను అనమాట. జస్ట్ కీప్ వాచింగ్ ద వ్లాగ్. విచ్ ఈజ్ 9:15. బ్యాగ్ చెకింగ్ చేస్తున్నప్పుడు అసలు బెల్ట్స్ కూడా ఉండకూడదు, ఎనీ మెటల్ డివైజెస్ ఏమి ఉండకూడదు. అల్యూమినియం ఉండొచ్చు, బట్ మెటల్ డివైజెస్ అండ్ ఆల్సో ద ఐరన్ డివైజెస్ కూడా ఏమి ఉండకూడదు అనమాట. సో ఇక్కడ సో వీ హ్యావ్ టు కేర్ఫుల్ ఫర్ దట్. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ స్టెప్ అనమాట. జస్ట్ చాలా డిఫరెంట్ రకాల బ్రాండ్స్ అయితే మీకు ఉంటాయన్నమాట, విచ్ ఈజ్ పార్కోస్ అండ్ ఆల్సో డిఫరెంట్ బ్రాండ్స్. టామీ హిల్ఫిగర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్ అనమాట, టామీ హిల్ఫిగర్, విచ్ ఈస్ దేర్ ఓవర్ హియర్. సో ఇక్కడ మీరు, నా సజెషన్ ఏంటంటే, ఇక్కడ మీరు మ్యాక్సిమమ్ తీసుకోవడానికి మామూలుగా చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట ప్రైజెస్ వెన్ కంపేర్స్ టు దిస్. తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, విచ్ ఈస్ రియలీ అమేజింగ్. అండ్ ఏదైనా అర్జెన్సీ ఉంటే యూ కెన్ చెక్ హియర్ అండ్ యూ కెన్ టేక్ టు ద ప్లేన్ అండ్ యూ కెన్ ట్రావెల్ టు యువర్ లొకేషన్ అనమాట. సో ఒక స్పెషల్ రౌండ్ అయితే మీరు చేయొచ్చు అనమాట. లేదా మాన్సూన్ అంట, ఈజ్ రెస్టారెంట్ ఓవర్. దాని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్, which is Damilana, which is the Italian brand. So we have the different types of handbags anamata. So ikkada you can see here. So handbags, they have different types of bags over here. If you see, like awesome bags. There is a DV bag and DM bag. It's 40% of discount over here. So they're not actually.
సో లోపలైతే ఇలా ఉండిద్ది అనమాట. మీ బ్యాగ్స్ పైన మీ నెంబర్ పైన పెట్టుకోవచ్చు అనమాట. అది సీట్ నెంబర్ పైన. నాదైతే 21A సీట్. సో లోపల 21A ఉండిద్ది అనమాట. ఏ అంటే కిటికీ, అటుపక్క F ఉండిద్ది, అది కిటికీ అనమాట. మీకు కిటికీ కావాలంటే మీరు తీసుకోవచ్చు. పైన పొగలు వస్తున్నాయి ఏంటో అనుకుంటున్నారు, గాబరా అవ్వమాకండి. మీరు గాబరా చేయమాకండి. నేను ఫస్ట్ అదే అనుకున్నాను, బట్ కొంచెం భయం వేసి అడిగాను అనమాట ఎయిర్ హోస్టెస్ని. తను అంది నార్మల్గా అది ఏసీ అంట, అది అందుకే అంత కోల్డ్గా ఉంది. బయట కోల్డ్, లోపల కోల్డ్. మాకైతే ఇక్కడ కోల్డ్ వార్ అయిపోతుంది అనమాట. ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చేసారు జిడ్డు మొహాలు వేసుకొని. సో మేము లోపల కూర్చున్నా, నేనైతే 21Aలో కూర్చున్నాను అనమాట. నాకు కిటికీ సీట్ కావాలని. సో కిటికీ సీట్ అయితే మీరు నార్మల్గా మీరు తీసుకోవచ్చు, నార్మల్ బుకింగ్స్లో ఉంటాయన్నమాట. సో అది నేనైతే లోపల కూర్చున్నా. ఇప్పుడు కాసేపట్లో స్టార్ట్ అవుతూ ఉండిద్ది. ఆ పెద్ద ఆయన ఏంటో పొగలు వస్తున్నాయని చేతులు పెడుతున్నాడు భయం వేసి. సో నేను కూడా అలానే పెట్టాను అనమాట. నార్మల్గా ఏదైనా భయం ఉండిద్ది కదా, ఆ భయంతో కొంచెం జాగ్రత్త పడాలంతే. సో ఇదైతే నార్మల్గా తిండి ఏమైనా తినడానికి, లేకపోతే బుక్స్ ఉంటే చదువుకోవడానికి. సో నేను బుక్సే చదువుకున్నాను అనమాట. ఇక్కడ జస్ట్ ఒక 55 minutes జర్నీ ఉండిద్ది అనమాట ఇక్కడ నుంచి. సో అది చాలా అయితే బెస్ట్ జర్నీ ఇప్పుడు దాకా. సో లెగ్స్ పెట్టుకోవడానికి ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ ఓవర్ హియర్. సో నార్మల్గా సీట్ అయితే ఒక బస్సు సీట్ అలా వంగినట్టు ఉండదు, నార్మల్గా స్ట్రైట్గా ఉండిద్ది అనమాట బోన్ మ్యారోకి, విచ్ ఈస్ రియలీ అమేజింగ్ ఓవర్ హియర్. సో కొద్దిసేపట్లో స్టార్ట్ అయ్యిద్ది. జస్ట్ ప్రేయర్స్ అందరూ వెనకాల స్టార్ట్ చేశారనమాట. నాకు తెలిసింది ఏంటంటే పైలట్ చాలా బాగా ఎక్స్పీరియన్స్డ్ అనమాట. నాకైతే ఏం భయం లేదు. సో ఇది ఇప్పుడు టేక్ ఆఫ్ టైం. సో టేక్ ఆఫ్ టైం అప్పుడు కొంచెం ఏంటంటే హడావుడిగా అలా ఉండిద్ది అనమాట. సో కడుపులో గడబడ అలా ఉండిద్ది. ఈ టైంలో ఈయన ఏం తినకూడదు, నార్మల్గా ప్రే చేస్తూ ఉండాలన్నమాట. పైకి అలాగా వెళ్తున్నప్పుడు కొంచెం కడుపులో కొంచెం అలాగా ఒక జైంట్ వీల్ ఎక్కితే ఎలా ఫీలింగ్ వస్తుంది అలా వచ్చిందనమాట లైట్గా. మళ్ళీ ఒక బ్యాలెన్స్ షీట్లో వచ్చేసిన తర్వాత ఇట్ వాజ్ రియలీ నార్మల్. సో అలా ఉండిద్ది అనమాట ద ఎక్స్పీరియన్స్. మీరు చిన్నపిల్లలా చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిద్దంటే, ఒక జైంట్ వీల్ మీరు ఎక్కుతున్నప్పుడు, కొంచెం పైకి వెళ్తున్నప్పుడు, కొంచెం కిందకి దిగుతున్నప్పుడు ఏదైతే మోషన్ ఉండిద్దో మీ కడుపులో సేమ్ ఆ మోషన్ ఉండిద్ది అనమాట. మళ్ళీ తర్వాత నార్మల్ అయిపోతుంది, విచ్ ఈజ్ రియలీ అమేజింగ్. తర్వాత నార్మల్ అయిపోయినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో తర్వాత అయిపోతుంది అది. మళ్ళీ కిందకి దిగుతున్నప్పుడు కొంచెం బ్రేక్ ఏదైతే ఉంటుందో అది చేస్తారనమాట. అందుకే మీరు సీట్ బెల్ట్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఫస్టే చెప్తారు, సీట్ బెల్ట్స్ ఉంటే తొందరగా కట్టుకోవాలి, ఎందుకంటే ఆ బ్రేక్ చాలా చాలా ఫాస్ట్గా ఉండిద్ది, విచ్ ఈజ్ రియలీ అమేజింగ్. ఇండిగో ఈజ్ ద బెస్ట్ ఫ్లైట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా అయితే చాలా బాగుంది ఇండిగోలో ఎక్స్పీరియన్స్, విచ్ ఈజ్ రియలీ అమేజింగ్. ఐ హ్యావ్ అండ్ ఆల్సో ద ఎయిర్ హోస్టర్స్ ఆర్ రియలీ అమేజింగ్ అండ్ వెరీ టేక్ కేరింగ్ అనమాట చాలా ఇండిగోలో అయితే. సో దట్స్ ద రీజన్ ఇండిగో ఈజ్ రియలీ బిగ్ అండ్ రియలీ ఫేమస్ అండ్ రియలీ బెస్ట్ అనమాట. సో అందుకే ఐ హ్యావ్ టుక్ దిస్ థింగ్. అండ్ జర్నీ అయితే చాలా బాగుంది. ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ ఆన్ ద జర్నీ అనమాట. సో అలాగా నేను నైట్ కాబట్టి కొంచెం ఏంటంటే కొంచెం చిన్నగా అలా కనిపిస్తున్నాయి, బట్ నాకు కిటికీలో నుంచి కింద చూస్తుంటే నాకు కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. మళ్ళీ నార్మల్గా మధ్యలో కూర్చునే వాళ్ళు, కొంచెం అటుపక్క కూర్చునే వాళ్ళకి అంతగా ఏమి ఉండదు, జస్ట్ నార్మల్గా. సో అందుకే ఎక్కుతున్నప్పుడు కిటికీ సీటు కన్ఫామ్గా ఒకటి పెట్టుకోండి, లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ మొత్తం డామ్ అయిపోతుంది. సో అది నేను అలా కొంచెం టిల్ట్ చేశాను కెమెరా. ఇప్పుడు జస్ట్ కింద ఏదైతే ఉందో అది మొత్తం కనిపిస్తుంది అనమాట. అది నార్మల్గా ఏంటంటే టిల్ట్ చేస్తున్నప్పుడు కెమెరా కింద ఏదైతే ఉన్నాయో అవన్నీ స్మోక్ కాదు, అది క్లౌడ్స్ అనమాట. ఎస్పెషల్లీ కొంచెం మాన్సూన్ కదా, సో క్లౌడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ క్లౌడ్స్ లోపలికి వెళ్తుంటే ఫ్లైట్ ఇట్ వాజ్ రియలీ అమేజింగ్ అనమాట. నేనైతే దగ్గర నుంచి చూసే, అందుకే కిటికీ సీట్ మీరు తీసుకోండి ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు. ఈ సీనరీ అయితే నిజంగా ఇట్ వాజ్ ద బెస్ట్ సీనరీ. అన్నిటికన్నా కొంచెం ఇదే సీనరీ కొంచెం బెస్ట్గా ఉందన్నమాట. నార్మల్గా లైట్స్ ఎవరు వేయలేదు, బట్ ఈ ఏరియాలో అయితే ఇది ఏ సిటీయో తెలీదు, బట్ ఈ ఏరియాలో చాలా లైట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎక్కువ లైట్స్ ఈ ఏరియాలో ఉన్నాయి, విచ్ ఈజ్ రియలీ అమేజింగ్. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అండ్ అలా టిల్ట్ చేస్తున్నప్పుడు ఆ స్మోక్ ఏదైతే కనిపిస్తుందో దోస్ ఆర్ క్లౌడ్స్ అనమాట, విచ్ ఈజ్ రియలీ అమేజింగ్. క్లౌడ్స్ని దగ్గరగా చూసినట్టు ఉందన్నమాట ఒక కిటికీ సీట్ తీసుకుంటే. దట్ ఈస్ ద బెస్ట్. నైట్లో ఏంటంటే కొంచెం క్లౌడ్స్ మాన్సూన్ టైప్లో ఉంటాయి, కొంచెం వర్షం పడుతున్న టైంలో కొంచెం అలాగా దగ్గరగా ఉంటాయి అనమాట, విచ్ ఈజ్ నైట్లో అయితే ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. బట్ ద డే అయితే ఇట్ విల్ బీ ద డిఫరెంట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో నా సజెషన్ ఏంటంటే డేలో కూడా ట్రై చేయొచ్చు, ఇట్ విల్ బీ రియలీ అమేజింగ్. సో కిందకి దిగుతున్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే ఆ స్పీడ్లో దిగుతున్నప్పుడు పైలట్ ఏంటంటే కొంచెం గట్టిగా బ్రేక్ వేస్తాడు. ఆ బ్రేక్ వేయంగానే సీట్ బెల్ట్ మీరు వేసుకోలేకపోతే డైరెక్ట్గా పైలట్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారనమాట. సో సీట్ బెల్ట్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి ఈ టైంలో దిగుతున్నప్పుడు. ఇట్ ఈస్ లైక్ అ బిగ్ బ్రేక్ అనమాట. సో వచ్చేసింది లొకేషన్. ఇట్ వాజ్ రియలీ అమేజింగ్ ఫ్లైట్. ఇట్ వాజ్ రియలీ ఆసమ్ ఓవర్ హియర్. సో ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ అలా వస్తూనే ఉంటాయి. సో కీప్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద బసలి బ్లాగ్స్.